హీరోయిన్ లక్ష్మీ రాయ్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు గతంలో ఉన్న రిలేషన్షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లక్ష్మీ రాయ్ ధోనీతో తన సంబంధాన్ని ఒక మచ్చగా అభివర్ణించారు. భవిష్యత్తులో తన పిల్లలు ఈ విషయం గురించి ప్రశ్నిస్తే తాను ఎలా సమాధానం చెప్పాలోనని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గతంలో ధోనీతో తనకు సంబంధం ఉందని వచ్చిన వార్తలను తాజాగా తవ్వితీస్తున్నారని, ఇంటర్నెట్లో ఈ విషయాలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయని లక్ష్మీ రాయ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిచ్చి ప్రచారాన్ని దూరం పెట్టాలని కోరారు. ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లక్ష్మీ రాయ్ 2005లో తమిళ చిత్రం కర్క కసధరాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక అదే ఏడాది కన్నడ చిత్రం వాల్మీకిలో శివరాజ్ కుమార్ సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించారు. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ, నీలి మేఘం, బల్పు వంటి చిత్రాలలో నటించారు. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టారు లక్ష్మీ రాయ్. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో స్టెప్పులేశారు. నిజానికి హీరోయిన్ కంటే స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది ఈ భామ. ఇక కెరీర్ బిగినింగ్ లో లక్ష్మీ రాయ్ పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యారు. ఒక టైంలో స్టార్ క్రికెటర్ ధోనీతో అఫైర్ పెట్టుకున్న ఈ భామ ఇప్పుడు ఆ సంబంధాన్ని ఒక మచ్చగా చూపించడం ధోనీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.